నా పేరు మావరేను. నేను మొదటిసారిగా నాగపట్నంలో ఉన్న వేలంకిని వచ్చాను. కొత్తగా వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నా. మన బస్ స్టాండ్ ఎదురుగా చర్చ్ వాళ్ళు రూమ్స్ ఇచ్చే కౌంటర్ ఉంటుంది. అక్కడ 450 నుంచి రూమ్స్ స్టార్ట్ అవుతాయి. 450లో 2 బెడ్స్ ఉంటాయి, 800లో 3 బెడ్స్ ఉంటాయి, 1400లో 2 బెడ్స్ ఉంది, ఏసీ కూడా ఉంటుంది. మనం ఎంతమంది అయినా ఉండొచ్చు. మన కంఫర్ట్, మన బడ్జెట్ బట్టి ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆధార్ కార్డు ఉండాలి, క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, ఫోన్ పే యాక్సెప్ట్ చేయరు. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత జియో నెట్వర్క్ అస్సలు రాదు, ఎయిర్టెల్ మాత్రమే వస్తుంది. మందు తీసుకెళ్ళకూడదు, స్ట్రిక్ట్లీ యాక్షన్ తీసుకుంటారంట. ఇంకా మనం ఆ దేవుడి ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత ఎటు చూసినా చర్చిలే. మనం అడుగడుగు ఆ ప్రదేశంలో వేస్తున్నప్పుడు దేవుడు మనతో సంచరించి మనతో పాటు ఉన్నట్టే అనిపిస్తుంది. నాకైతే ఎంత బాగా అనిపించిందో, ఆ ప్రదేశం వదిలి వెళ్ళాలనిపించదు, అంత బాగుంది వేలంకి. మనకు జరిగిన అద్భుత కార్యాలు బట్టి మన కానుకలు ఇస్తాం కదా, ఆ కానుకలు మ్యూజియంలో పెట్టి అందరికి తెలిసేలా చేస్తున్నారు. ఇంకా మన మేరీ మాత పేరు కదా, డైలీ భోజనాలు కూడా పెడతారంట. మనం ఎండలో నడుచుకుని వెళ్ళిన తర్వాత విశ్రాంతి గదిలో కూర్చోబెట్టి తర్వాత భోజన హాల్లోకి తీసుకెళ్లిన తర్వాత పచ్చడి అరటాకు పెట్టి సాంబార్ అన్నం పెడుతున్నారు. చాలా చాలా బాగుంది. మనం లక్షలు పెట్టి ఎక్కడైనా తినొచ్చు, కానీ ఇంత దూరం వచ్చి దేవుడు ముద్ద తిన్నామంటే ఎంతో అదృష్టమై ఉండాలి. తర్వాత వేలంకిని బీచ్కి వెళ్ళాను. బీచ్ అయితే చాలా చాలా బాగుంది. కానీ అక్కడ ఏదైనా వస్తువు కొనాలన్నా, ఏమైనా తినాలంటే మాత్రం మన తెలుగుని చూస్తే రేట్లు మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. అదొకటి నచ్చలేదు. మీరు కూడా ఈ కొత్తగా వచ్చే వాళ్ళు అయితే వేలంకిని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. దేవుడు ఆశీర్వాదం ఈ వీడియో చూస్తున్న అందరికీ ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.